ప్రతిరోజు అయితే మనం గూగుల్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. గూగుల్ ఎర్త్ లో మన ఊరు, మన ఇల్లు, ఇంకా బాగా ఫేమస్ అయిన జాగాలు, అదే ప్లేసెస్ చూస్తాం కదా. కానీ అదే గూగుల్ ఎర్త్ లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటిని చూస్తే మనకు ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుంది, ఇది ఎట్లా పాసిబుల్ అని. కొన్ని ప్లేసుల్లో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా అడుగు పెట్టాలి. కొన్ని ప్లేసెస్ ని మాత్రం మన స్పేస్ లోంచి మాత్రమే చూడగలం. మరి కొన్ని ప్లేసెస్ గురించి ఇప్పటిదాకా సైంటిస్ట్లకు కూడా ఆన్సర్ తెలియదు. ఈ రోజు మనం మన గూగుల్ ఎర్త్ లో క్యాప్చర్ అయిన కొన్ని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం రండి. ఈ వీడియో చూసే ముందు మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, ఒకవేళ ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియో గిట్ట మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకో మీ ఫ్రెండ్స్ తోటి షేర్ కూడా చేసుకోండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Pop the trunk, open up, I sold my soul a good price, out of sight, my whole got talent. బే ఆఫ్ బెంగాల్ మధ్యలో అండమాన్ ఐస్లాండ్ దగ్గర ఒక చిన్న ఐస్లాండ్ ఉంది. మనం గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి జూమ్ చేసి వస్తే ఆ ఐస్లాండ్ ఒక అందమైన పచ్చని వనం లాగా కనిపిస్తుంది. కానీ ఆ అందమైన పచ్చని వనంలో ప్రపంచంతో సంబంధం లేని ఒక ట్రైబ్ ప్రజలు ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు? వాళ్ళని సెంటైన్లెస్ అని పిలుస్తారు. వాళ్ళు మస్తు సంవత్సరాలుగా మన మోడర్న్ సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు. అక్కడ మనకున్నట్టు కరెంట్ ఉన్నది, ఇంటర్నెట్ ఉన్నది, సెల్ ఫోన్లు కూడా ఉండేవి. మన సొసైటీ గురించి వాళ్ళకి అసలు తెలియకపోవచ్చు. కానీ అందరికి తెలిసిన ఒక విషయం ఏంటంటే ఐస్లాండ్కి పోవాలంటే ముందు పర్మిషన్ కావాలి. ఏ పర్మిషన్ లేకుండా పోయినామంటే మన ప్రాణాలకే ప్రమాదం. 2018 సంవత్సరంలో జాన్ చాలన్ అవ్వ అనే అమెరికన్ పర్సన్ ఆ ఐస్లాండ్ పోదామని ట్రై చేసిండు. ఆ పర్సన్ ఆ ట్రైబ్స్ కి క్రిస్టియానిటీ గురించి చెప్పాలనుకున్నాడు. అతను ఆ ఐస్లాండ్ పోయిన కొన్ని గంటల్లోనే ఆ ట్రైబ్స్ అనేటోళ్ళు అతన్ని అటాక్ చేశారు. తర్వాత ఆ పర్సన్ ఏమైందో అతని బాడీ కూడా ఇప్పటిదాకా ఎవరికి దొరకదు. ఇది జరిగినాక మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ఐస్లాండ్ కి ఎవరు పోవద్దని ఆర్డర్స్ పాస్ చేసింది. ఎందుకంటే సెంటైన్ ట్రైబ్స్ కి మనకు ఉండే డిసీజ్ తో పోరాడే ఇమ్యూనిటీ పవర్ ఉండకపోవచ్చు. మనం వాళ్ళని కలవడం వాళ్ళకి చాలా డేంజర్ కదా. వాళ్ళు ఎట్లా అటాక్ చేస్తారు, వాళ్ళ సేఫ్టీని వాళ్ళు చూసుకుంటారు కదా. అందుకే ఈ ఐస్లాండ్ అనేది గూగుల్ ఎర్త్ లో ఇప్పటికీ ఒక బిగ్గెస్ట్ మిస్టరీగా మిగిలిపోయింది. మన ప్లానెట్ లోనే అత్యంత చల్లని కాంటినెంట్ అంటార్క్టికా. కొన్నిసార్లు ఇక్కడ టెంపరేచర్ -50 degrees కంటే తక్కువ అవుతుంది. అంత అందంగా ఉండే కొండల మధ్యలో ఒక ప్లేస్ లో మాత్రం భయంకరమైన సైన్స్ కనబడుతుంది. దానిని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. ఫస్ట్ దీన్ని చూసినప్పుడు సైంటిస్టులు కూడా మస్తు కన్ఫ్యూజ్ అయ్యారు. నిజంగా ఇది బ్లడ్ లేకపోతే ఏదైనా జంతువు బ్లడ్ లేకుంటే ఏదైనా బ్యాక్టీరియానా అని చాలా డౌట్స్ వచ్చినాయి. కొన్ని సంవత్సరాల దాకా దీని ఆన్సర్ ఎవరికి కూడా తెలియదు. కానీ టెక్నాలజీ పెరిగినాక శాస్త్రవేత్తలు ఆ వాటర్ శాంపిల్స్ ని ఎగ్జామిన్ చేశారు. అప్పుడు సైంటిస్టులకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఏంటిదంటే ఆ వాటర్ లా ఐరన్ అనేది ఎక్కువ ఉన్నది. ఆ వాటర్ గ్లాసియర్ కింద కొన్ని లక్షల సంవత్సరాలుగా ట్రాప్ అయిపోయింది. ఆ వాటర్ బయటకు వచ్చినాక వెంటనే ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి ఐరన్ మొత్తం రస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఐరన్ సంబంధించిన వస్తువుని మనం కొన్ని సంవత్సరాలు పక్కకు పడేసి తర్వాత తీసి చూసినాక దాని మీద ఒక ఎర్రని రస్ట్ లాంటి పొర వస్తుంది చూసిర్రా, అట్లనే ఇక్కడ కూడా జరుగుతుంది అన్నమాట. కానీ మిస్టరీ అనేది ఇంకా అయిపోలేదు. అప్పుడే సైంటిస్టులు ఇంకొక షాకింగ్ విషయం తెలుసుకున్నారు. ఆ గ్లాసియర్ కింద సన్లైట్ అనేది ఎప్పుడు చేరకపోయినా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రం కొన్ని లక్షల సంవత్సరాలుగా దాని కింద సర్వైవ్ అవుతున్నాయి. సన్లైట్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా అవి ఎట్లా సర్వైవ్ అవుతున్నాయి? ఈ క్వశ్చన్ కి ఇప్పటిదాకా ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. అందుకే బ్లడ్ ఫాల్స్ ని జస్ట్ న్యాచురల్ వండర్ గా కాకుండా ఈ భూమి మీద జీవితం ఎట్లా ఎవాల్వ్ అయిందో అర్థం చేసుకోవడానికి ఒక కీ ప్లేస్ గా కన్సిడర్ చేసి. కానీ మనం నెక్స్ట్ చూడబోయే మిస్టరీ ఈ బ్లడ్ ఫాల్స్ కంటే ఇంకా షాకింగ్. సౌత్ అమెరికాలో ఉన్న పేరు అనే దేశం, అక్కడ ఒక ఎడారి ఉన్నది. అన్ని ఎడార్లు ఉంటాయి, ఈ ఎడార్లు ఏంది స్పెషల్ అంటావా? ఇది మనం గూగుల్ ఎర్త్ లో ఆ ఎడారిని జూమ్ చేస్తే ఆ ఎడార్లో ఎవరో గీసినట్టు డ్రాయింగ్స్ కనబడతాయి. స్పైడర్స్, కోతి బొమ్మలు, హమ్మింగ్ బర్డ్స్, చేపలు, కొన్ని వందల పొడవైన లైన్. ఇప్పటికి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ డ్రాయింగ్స్ అన్ని ఎవరు వేసిర్రు, ఎందుకు? మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆ గ్రౌండ్ లో నిలబడి చూస్తే మనకు ఏ డ్రాయింగ్ కనబడదు. ఒకవేళ మనం గిట్ట మొత్తం డ్రాయింగ్స్ చూడాలనుకుంటే మనం ఆకాశంలోకి వెళ్ళి మాత్రమే చూడగలం. అంటే ఎయిర్ క్రాఫ్ట్ లేని రోజులలో 2000 సంవత్సరాల క్రితం అంత పర్ఫెక్ట్ గా ఎట్లా గీసుంటారు? సైంటిస్టుల ప్రకారం నాసా సివిలైజేషన్ డార్క్ స్టోన్ అంటే నల్లటి రాయి వాటిని పైకి తీసి కిందున్న లైట్ కలర్డ్ సాయిల్ ని ఎక్స్పోజ్ చేసి ఈ ఫిగర్స్ ని తయారు చేశారు. కానీ ఈ టైప్ డిజైన్స్ తయారు చేయడానికి రీజన్ ఏంటిది? కొన్ని థియరీస్ ప్రకారం ఏంటిదంటే దేవుళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి. మరికొన్ని థియరీస్ ప్రకారం ఇవి ఆస్ట్రోనమీ క్యాలెండర్ అంట. మరికొందరు ఏమంటున్నారంటే ఇది ఏలియన్స్ కోసం ఉన్న రన్వే అని కూడా అంటున్నారు. ఈ ఏలియన్స్ థియరీ అనేది మనకు ఒక సినిమాలే కనిపించిన, కానీ ఇంటర్నెట్ లో మాత్రం మిలియన్స్ మంది దీన్నే నమ్ముతున్నారు. కానీ సైంటిస్టుల దగ్గర కూడా దీనికి ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేవు. ఇంకా షాకింగ్ విషయం ఏంటిదంటే కొన్ని కొత్త నాసా ఫిగర్స్ డ్రోన్స్ యూజ్ చేసినప్పుడు డిస్కవర్ అయినాయి. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ పాతబడ్డ మిస్టరీస్ అనే బయటపడుతున్నాయి. మౌరిటియన్ అనే ఆఫ్రికా దేశంలో సహారా ఎడారి మధ్యలో ఒక గియాండ్ వేలా కనిపించే స్ట్రక్చర్ ఉన్నది. దాన్ని ఐ ఆఫ్
సహారా లేదా రిచర్డ్ స్ట్రక్చర్ అని అంటారు. మనం గూగుల్ ఎర్త్ లో జూమ్ చేసి చూస్తే భూమి మీద ఎవరో కంపాస్ తో పర్ఫెక్ట్ గా ఒక సర్కిల్ గీసినట్టు కనబడుతుంది. దాని డయామీటర్ దాదాపు ఒక 40 కిలోమీటర్లు. ఒక సిటీ ఆ సర్కిల్ లోనే పడుతుంది. 1965 సంవత్సరంలో జెమినీ ఆస్ట్రోనాట్స్ స్పేస్ నుంచి ఈ స్ట్రక్చర్ ని డీప్ గా అబ్జర్వ్ చేసారు. అప్పటి నుంచి ప్రపంచంలో మొత్తం ఉన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఎందుకంటే న్యాచురల్ గా ఇంత పర్ఫెక్ట్ గా సర్కిల్ అనేది క్రియేట్ చేయడం చాలా రేర్. అట్లాంటిస్ అనే సిటీ ఇక్కడ ఉండేది అని ఒక థియరీ క్రియేట్ చేశారు. గ్రీస్ కి చెందిన ఫిలాసఫర్ పాల్టో రాసిన అట్లాస్ డిస్క్రిప్షన్ కి ఈ రిచర్డ్ స్ట్రక్చర్ అనేది మ్యాచ్ అవడం వల్ల అది ఇంకా ఫేమస్ అయింది. కానీ సైంటిస్టులు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఒక డిఫరెంట్ కంక్లూజన్ కి వచ్చారు. లక్షల సంవత్సరాలుగా జియోగ్రాఫికల్ చేంజెస్, అగ్నిపర్వతాలు పేలడం, ఎక్కువ గాలులు వేయడం లాంటివి క్రియేట్ చేసి ఉంటాయని చెప్పారు శాస్త్రవేత్తలు. అంటే ఏలియన్స్ కి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా నేచర్ క్రియేట్ చేసిన కొన్ని ఫార్మేషన్స్ ని మనం ఫస్ట్ టైం చూసినప్పుడు అవి ఆర్టిఫిషియల్ గా ఉన్నట్టు అనిపిస్తాయి. అదే కదా రిచర్డ్ స్ట్రక్చర్ బ్యూటీ. మన నెక్స్ట్ చూడబోయే ప్లేస్ నేచర్ క్రియేట్ చేసింది కాదు, మనుషులే తయారు చేసారు. కానీ ఒక్కసారి దాన్ని కాల్చడం స్టార్ట్ చేసినాక 50 సంవత్సరాలైనా కూడా ఆ మంట ఇప్పటికి ఆగలేదు. మనం భూమి మీద కొన్ని ప్లేసెస్ చూస్తే అవి ఆ సినిమా సీన్స్ లాగా ఉన్నాయి అనిపిస్తాయి కదా. కానీ తుర్కమిస్తాన్ ఎడారి మధ్యలో ఉన్న ఈ ప్లేస్ మాత్రం సినిమా కాదు, ఇది నిజం. గూగుల్ ఎర్త్ లో క్లియర్ గా కనిపించే ఒక గెయింట్ క్రాటర్. ఆ క్రాటర్ మధ్యలో 24 అవర్స్ 365 డేస్ మంట మండుతూనే ఉంటుంది. దానిని ప్రపంచం మొత్తం డోర్ టు హెల్ అని పిలుస్తారు. అఫీషియల్ గా దాని పేరు దర్వాజా గ్యాస్ క్రాటర్. 1971 సంవత్సరంలో సోవియట్ ఇంజనీర్లు ఇక్కడ న్యాచురల్ గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తున్నారు. కానీ అనుకోకుండా కింద గ్రౌండ్ మొత్తం కొలాప్స్ అయ్యి ఒక గేట్ అండ్ క్రాటర్ క్రియేట్ అయింది. ఆ క్రాటర్ నుండి కంటిన్యూస్ గా మిథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవడం మొదలైంది. మిథేన్ గ్యాస్ అనేది చాలా డేంజర్. ఒకవేళ అది గాల్లో కలిసింది అనుకో, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ మొత్తం డేంజర్ లో పడిపోతాయి. అప్పుడు అక్కడ ఉన్న ఇంజనీర్స్ ఒకటే డిసిజన్ తీసుకున్నారు, ఆ గ్యాస్ ని కాల్చేద్దామని. అట్లా చేస్తే జస్ట్ కొన్ని రోజులలో అయిపోతుందని అనుకున్నారు. అట్లా అనుకొని క్రాటర్ కు మంట పెట్టారు. కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా కాదు, దాదాపు 50 సంవత్సరాల కంటే ఎక్కువైనా కూడా ఆ మంట ఇప్పటికీ మండుతూనే ఉన్నది. ఒకవేళ రాత్రి టైంలో దీన్ని స్పేస్ నుంచి కానీ కొంచెం ఏరోప్లేన్ లో పోయేటప్పుడు కానీ చూసినాం అనుకో, భూమి మీద నుంచి నరకానికి ద్వారంలో అనిపిస్తుంది. అందుకే అందరూ దీనికి డోర్ టు హెల్ అని పేరు పెట్టారు. సైంటిస్టులు చెప్పేది ఒకటే, ఇది సూపర్ న్యాచురల్ కాదు, న్యాచురల్ గ్యాస్ అనేది కంటిన్యూస్ గా లీక్ అవడం వల్లనే మంట అనేది ఇంకా మండుతుందని అన్నారు. కానీ నా క్వశ్చన్ మాత్రం అదే, ఆ గ్యాస్ రిజర్వ్ ఇంకా ఎంత పెద్దది, ఇంకెన్ని సంవత్సరాలు అట్లనే మండుకుంటుంటది? దీనికి నాకు తెలిసి ఎగ్జాక్ట్ ఆన్సర్ కూడా ఇంకెవరికి తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ తుర్కిస్తాన్ గవర్నమెంట్ ఈ ఫైర్ ని ఆపడానికి ప్లాన్స్ అనౌన్స్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ క్రాటర్ లో మంట మాత్రం అట్లనే మండుతూనే ఉన్నది. ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసినట్టే నాకు తెలిసి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకునే ఉంటారు. ఒకవేళ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అట్లనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, నేను మీ రుద్ర. టాటా, టేక్ కేర్, బై.